మత్స్యావతారం చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో అదేవిధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సంసారాన్ని ఈదాలి. కూర్మావతారం తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో అదేవిధంగా మనం మన పనులను లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి ధ్యానం చేయాలి. వరాహావతారం వరాహము పంది ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో అలాగే ఇంటి బాధ్యతలను మోయాలి. నరసింహావతారము మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి. వామనావతారం మొదటి అడుగు భౌతికంగాను రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ మరి మూడవ అడుగును మనలోని అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి. పరశురామ అవతారము లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకెళ్ళాలి. రామావతారం ధర్మయుతంగా జీవించాలి. కృష్ణావతారం ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి. బుద్ధావతారము జ్ఞానాన్ని పంచాలి. కల్కి అవతారము సకల మానవాళి అజ్ఞానాన్ని తీసివేయాలి. ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి 789. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.